హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో E3 సీడ్ యాక్సిస్ రోడ్డు పైన అయితే ఉన్నాం. ఇక్కడ మనమైతే రెండు స్టీల్ బ్రిడ్జిలు, ఒకటేమో బకింగ్హామ్ కెనాల్ పైన నిర్మించినటువంటి స్టీల్ బ్రిడ్జు, మరియు కొండవీడు వాగు గుంటూరు ఛానల్ పైన నిర్మించినటువంటి ఇంకొక పెద్ద స్టీల్ బ్రిడ్జు. ఈ రెండు స్టీల్ బ్రిడ్జిల మధ్య E3 సీడ్ యాక్సిస్ రోడ్డు అనేది కొద్దిగా వంపు తిరిగి నిర్మాణం చేశారు. అది ఏ విధంగా ఉంటుందో మీకు నేను చూపిస్తాను. ఇక్కడ ఒక మంచి పురోగతి అయితే కనిపించింది. మీకు నేను అది వివరించే ముందు ఆ మలుపును మీకు ఒకసారి చూపిస్తాను. ఆ మలుపు ఇదిగోండి, ఈ విధంగా అయితే నిర్మాణం చేశారు. ఇది నిర్మాణం చేసిన దగ్గర నుంచి చాలామంది ఇది చాలా ప్రమాదకరం, వారి యొక్క భూములు కాపాడుకోవడానికి, ఆస్తులు కాపాడుకోవడానికి నిర్మాణం చేశారు అని సోషల్ మీడియా ద్వారా కానీ మెయిన్ మీడియా ద్వారా కానీ అంటూ ఉన్నారండి. ఇలాంటి పరిస్థితుల్లో మనమైతే ఇక్కడ కనిపించినటువంటి దృశ్యం ఏంటంటే, ఇదిగోండి, ఏదైతే ప్రమాదకరంగా భావిస్తున్నటువంటి మలుపు ఉందో ఆ మలుపు రెండు వైపులా కూడా, రోడ్డుకి రెండు వైపులా కూడా బారికేడ్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మనం బైక్ పైన వెళుతూ ఆ బారికేట్లని చూద్దామండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనుక చూసినట్లయితే ఇదిగోండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అటువైపు రెండో వైపునేమో ఆ బకింగ్హామ్ కెనాల్ స్టీల్ బ్రిడ్జ్ దగ్గర నుంచి అయితే మొదలవుతుంది. ఈ విధంగా రెండు స్టీల్ బ్రిడ్జిల మధ్య నిర్మాణం చేసినటువంటి ఈ రోడ్డుకి ఈ బారిగేట్లను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. బైక్ పైన వెళుతూ వస్తూ రెండు సార్లు కూడా ఈ యొక్క బారిగేట్లను అయితే చూద్దామండి. రోడ్డు అయితే చాలా బాగుందండి, ప్రయాణం చేయడానికి చాలా విశాలంగా కూడా ఉంది. ఇదిగోండి, మనం ఇప్పుడు కొండవీడు వాగు స్టీల్ బ్రిడ్జు, అలాగే గుంటూరు ఛానల్ స్టీల్ బ్రిడ్జ్, ఈ రెండు ఒకే బ్రిడ్జ్ కిందకు వస్తాయి. ఆ బ్రిడ్జ్ మీదకి రావడం జరిగింది. అలాగే అదే బ్రిడ్జ్ నుంచి స్టీల్ బ్రిడ్జ్ బకింగ్హామ్ కెనాల్ స్టీల్ బ్రిడ్జ్ దగ్గరికి కూడా ప్రయాణిస్తూ ఉన్నాం. ఇటువైపును కూడా మనం చూడొచ్చండి. లెఫ్ట్ సైడు రైట్ సైడు రెండు వైపులు కూడా మనం చూసినట్లయితే ఈ బారిగేట్లను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. నిర్మాణం చేసి పెయింట్ కూడా, వైట్ పెయింట్ కూడా వేయడం జరిగింది. ఇదిగోండి, క్లియర్గా చూడొచ్చు, మనం క్లియర్గా చూడొచ్చు. మనం ఇంతకుముందు ఒక వీడియోలో ఈ మలుపు గురించి పూర్తిగా వివరాలతో మీ అందరికీ వివరించడం జరిగిందండి. ఈ మలుపు అనేది యాదృచ్ఛికంగా వచ్చిందేమీ కాదు, ప్లాన్లో భాగంగానే E3 సీడ్ యాక్సిస్ రోడ్డు ప్లాన్లో భాగంగానే నిర్మాణం చేశారు అని మీ అందరికీ వివరంగా తెలియజేయడం జరిగిందండి. క్లియర్గా వెళుతూ కూడా మనం చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన అప్డేటు మార్పు అయితే ఇదండి. ఇక తర్వాత మనం ఇదే వీడియోలో E3 సీడ్ యాక్సిస్ రోడ్ నుంచి కరకట్టకి కనెక్ట్ చేస్తూ ఇక్కడ ఒక రోడ్డునైతే నిర్మాణం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఒక వీడియోని మనం అంతకుముందే రిలీజ్ చేయడం కూడా జరిగింది. అయితే ఇక్కడ రిలీజ్ చేసిన తర్వాత మరొక పురోగతి అయితే కనిపించింది. అందువలన ఈ వీడియోలో మీకు ఈ వర్క్ గురించి కూడా చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ రోడ్డు కూడా తార్ రోడ్డు వేయడం జరిగింది. అయితే ఇంత చిన్న రోడ్డు మీరెందుకు ఇంత పర్టికులర్గా చూపిస్తున్నారు అనే డౌట్ మీ అందరికీ రావచ్చండి. ఏంటంటే E3 సీడ్ యాక్సిస్ రోడ్ అనేది పూర్తయిపోయింది. వాహనాలు రావడం పోవడం కూడా జరుగుతూ ఉంది. సచివాలయానికి కానీ, హైకోర్టుకి కానీ, ఐకానిక్ టవర్స్ దగ్గరికి కానీ, కోర్ క్యాపిటల్ ఏరియాలోకి వాహనాలు అయితే వచ్చిపోతూ ఉన్నాయి. ఇదిగోండి, ఏదైతే మనం రోడ్డు గురించి మాట్లాడుకుంటున్నామో ఈ రోడ్డు అనేది దూరంగా చూసినట్లయితే కరకట్ట కనిపిస్తుంది కదా, ఆటోలు అవి వెళ్ళాయి. ఆ కరకట్టకి అవతలి వైపున ఇప్పుడున్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారి గృహం అయితే, ఇల్లు అయితే ఉంటుంది. ఆ ఇంటి నుంచి సచివాలయానికి కానీ, లేదంటే హైకోర్టుకి కానీ, కోర్ క్యాపిటల్ ఏరియాలోకి రావాలి అంటే ఇంతకుముందు కరకట్ట మార్గం ద్వారా వచ్చేవారు. ఇప్పుడు ఈ E3 సీడ్ యాక్సిస్ రోడ్ నిర్మాణం పూర్తయిపోయినది కనుక ఈ E3 సీడ్ యాక్సిస్ రోడ్ నుంచి ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి కరకట్ట మీదకి కనెక్ట్ అయ్యేలాగా ఒక రోడ్డుని కూడా నిర్మాణం చేస్తున్నారు. ఇదంతా కూడా దేనిలో భాగం అంటే జోన్ నెంబర్ 7లో రైతులకి ఇచ్చే రిటర్నబుల్ ఫ్లాట్స్లో భాగంగా ఈ రోడ్డుని కూడా నిర్మాణం చేస్తూ ఉన్నారండి. అందరూ అనుకోవచ్చు సీఎం గారి ఇంటికి
రోడ్డు నిర్మాణం చేస్తున్నారని కాదండి. ఇది జోన్ నెంబర్ 7లో భాగంగా డెవలప్ చేస్తున్నటువంటి రోడ్డు. అంతకుముందు ఇక్కడ ఒక అన్నా క్యాంటీన్ ఉండేదని పెద్దగా ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఇవన్నీ కూడా పంట పొలాలు ఉండడం వల్ల అన్నా క్యాంటీన్ ఉండేదని కూడా ఎవరికీ తెలియదు. కరకట్ట పైన వెళ్తున్నప్పటికీ కూడా పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ ఎప్పుడైతే E3 సీడెక్స్ రోడ్ నిర్మాణం పూర్తయిందో వాహనాలు చాలా ఎక్కువగా ప్రయాణిస్తూ ఉన్నాయో ఇలాంటి పరిస్థితుల్లో ఈ అన్నా క్యాంటీన్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఇక ఎవరైనా కానీ E3 సీడెక్స్ రోడ్ గుండా వెళుతూ ఈ అన్నా క్యాంటీన్లో భోంచేయవచ్చని మనం అయితే క్లియర్గా చెప్పుకోవచ్చు. ఇక తర్వాత ఏదైతే మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమం దగ్గర ఉన్నటువంటి ఈ 60 సెంట్ల భూమి వివాదం ఏదైతే ఉందో దీనిని కోర్టు కొట్టివేసి ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చిన తర్వాత ఇక్కడ మొత్తం పరిస్థితే మారిపోయింది. ఇక్కడ కావాల్సినటువంటి క్లియర్గా వినండి, ఇక్కడ కావాల్సినటువంటి ఎర్త్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయింది. ఎంత లెవెల్ వరకు హైట్ నిర్మాణం చేయాలో ఎర్త్ వర్క్ అనేది అంత లెవెల్ వరకు కూడా హైట్ వర్క్ ఎర్త్ వర్క్ మట్టితో నింపేశారండి. ఇక తర్వాత దీనిపైన కంకరు ఒక లేయర్గా పోసేసి దానిపైన ఈ వైబ్రేటర్తో తొక్కించి ఇక తర్వాత తార్ రోడ్డు వేసినట్లయితే ఈ ప్రాంతంలో కూడా ఈ E3 సీడాక్సిస్ రోడ్ నిర్మాణం అనేది పూర్తవుతుంది అని మనందరం కూడా క్లియర్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ దానికి సంబంధించిన విజువల్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక తర్వాత అండి మనం APCRDA భవనం దగ్గరికి రావడం జరిగింది. ఈ APCRDA భవనం దగ్గరికి వచ్చిన తర్వాత మనకు కనిపించినటువంటి ఒక దృశ్యం ఏంటి అంటే ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవ వేడుకలలో అమరావతి శకటం అనేది చాలా ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సంగతి మనందరికీ తెలిసినదే. ఆ శకటాన్ని APCRDA భవనం దగ్గరికి తీసుకురావడం జరిగింది. మనం ఇప్పుడు ఆ శకటాన్ని దగ్గరగా చూద్దాము. ద పీపుల్స్ క్యాపిటల్, ఇదిగోండి ఇదే ఆ శకటం. మొట్టమొదటిగా ఇక్కడ మనం చూడొచ్చండి, రైతులకు ఇచ్చారు ప్రాధాన్యత. రైతులు భూములని ప్రభుత్వానికి ఇస్తున్నట్లు ఒక ఇమేజ్ అయితే ఉంది. దానికంటే ముందు మనం చూస్తున్నాం అవర్ ల్యాండ్ అవర్ వాయిస్ అవర్ క్యాపిటల్ అనే ఒక మంచి ట్యాగ్ లైన్తో ఇక్కడైతే ఈ ఐకానిక్ టవర్ని మరియు ఐకానిక్ అసెంబ్లీ భవనాన్ని చూపిస్తూ ఉన్నారు. ఇదిగోండి రైతులు అధికారులకి భూ సమీకరణకి అంగీకార పత్రం అందిస్తూ ఉన్నారండి రైతులు. ఏది ఏమైనా రాజధాని అమరావతి అనేది రైతుల త్యాగాలపైనే నిర్మాణం జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఇదిగో ఇదంతా కూడా రాజధాని అమరావతిలో జరిగే అభివృద్ధి పనులని ప్రతిబింబించేలాగా ఈ శకటాన్ని అయితే తయారు చేశారు. ఇదిగో ఇది కూడా రైతులకు సంబంధించినటువంటి భూ సమీకరణ అంగీకార పత్రాలకు సంబంధించినటువంటి ఫోటోలు. ఇవన్నీ ఒరిజినల్ ఫోటోలు. ఇక్కడ కూడా మనం చూడొచ్చు అండి, అసెంబ్లీ భవనం, ఐకానిక్ టవర్సు, అమరావతి, బుద్ధుడి విగ్రహం, పీపుల్, ప్రోగ్రెస్, ప్రాస్పరిటీ. క్లియర్గా మనం చాలా బాగుంది. దగ్గర నుంచి చూస్తే రియల్గా చూస్తే చాలా బాగా డిజైన్ చేశారండి. ఇక్కడ మనకి క్లియర్గా మీ అందరికీ చెప్పే విషయం ఏంటంటే ఇదిగో APCRDA భవనం. APCRDA భవనం దగ్గరికి APCRDA ఆగస్టు 15 శకటం రావడం చాలా ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని వచ్చిన వారందరూ కూడా ఈ శకటాన్ని చూస్తూ తిలకిస్తూ ఉన్నారండి. ఇక్కడ మనం చూడొచ్చు ఈ శకటం పైన A అనే అక్షరం ఉంది. అలాగే పక్కనే APCRDA భవనం పైన కూడా A అనే అక్షరం సేమ్ అదే విధంగా ఉంది. మనం చూడొచ్చు, సేమ్ అదే విధంగా ఉంది. ఈ విధంగా రాజధాని అమరావతిలో ఏ నిర్మాణం చేసినా కానీ ఇంచుమించుగా ఏ అనే అక్షరం, ఏ అంటే అమరావతి, అమరావతి అనే అక్షరం ప్రతిబింబించేలాగా నిర్మాణాలు చేపడుతూ ఉన్నారు. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించి మరింత సమాచారాన్ని ప్రతిరోజు నేనైతే మీ అందరికీ అందిస్తూ ఉంటాను.
దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.